ఇక జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణపై వేటు వేసింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తాజాగా జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ నిర్ణయంపై బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా స్పందించారు. పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల కోసం రాష్ట్ర, దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే తన అభ్యర్థనను మన్నించి పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పరంగా దూరమైన సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, చెప్పండి, మరి ఈ అంశాన్ని గురించిన అప్డేట్స్ తెలియచేయండి. రైట్ మహిజా, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతానికి అయితే బొలిశెట్టి సత్యనారాయణకి అయితే విముక్తి కలిగిందనే చెప్పాలి. ఏదైతే గతంలో నేను ఈ పార్టీ ఉన్న నియమితులు నాకంటూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను, దానికి తగ్గట్టు నేను పార్టీల నుంచి తప్పుకొని వెళ్ళాలనుకుంటున్నాను అయితే ఒకటైతే పవన్ కళ్యాణ్ వరకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇటు విశాఖపట్నంలోని కొల్లేరు దాని మీద కూడా ఆయన ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏదైతే కూటమి ప్రశ్నించడం వల్ల ఇవన్నీ నేపథ్యంలో జరుగుతున్నాయి అని అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే నాకు పార్టీ నుంచి విముక్తి కలిగించండి అని అంటే ఒక లెటర్ అనేది ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే పెట్టడం జరిగింది. ఆ అనుమతుల్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినట్టయితే మనకి ట్విట్టర్ లో అయితే ఒక పోస్ట్ అనేది జనసేన టీం పిఆర్ టీం రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏదైతే బొలిశెట్టి సత్యనారాయణ చేసే ప్రతి పనికి కూడా, అంటే ఇప్పుడు ఆయన సాంస్కృతికంగా కానీ లేకపోతే ఏదైనా ఆ పర్యావరణానికి తగ్గట్టు చేసే ప్రతి పనికి కూడా జనసేన అంటూ సపోర్ట్ ఉండదని అయితే సాక్షి చెప్పిన క్లారిటీ ఉంది మహిజా. రైట్, మరి ఈ అంశానికి సంబంధించి జనసేన నుంచి జస్ట్ ఒక ప్రెస్ ఈ నోట్ రిలీజ్ అయినా లేదంటే ఎవరైనా మాట్లాడటం ఏమైనా జరిగిందా? నోట్ రిలీజ్ మాత్రమే చేశారు మహిజా. ఏదైతేనే అంటే ఇప్పటికి చూసుకుంటే మనం గతంలో కూడా ఈ టీడీపీ నిన్న కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఏదైతే మేము డైరెక్ట్ గా మేము కూటమితో చర్చిస్తామని అయితే పవన్ కళ్యాణ్ అటు హామీలు ఇస్తున్నా కానీ ఇది జనసేన పార్టీ నుంచి ఆయన తప్పుకోవడం అనేది కొంచెం విశేషంగా అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే కనిపిస్తుంది మహిజా. రైట్, ఈ అంశానికి సంబంధించి మరి పార్టీకి ఎటువంటి అంటే ఎలాగా దానికి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా, దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే బొలిశెట్టి సత్యనారాయణ ఏదైతే ట్వీట్ లో అయితే నేను పార్టీ నుంచి తప్పుకున్నా సరే మన బంధం ఎప్పుడు కలిసి ఉంటుందనే చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా అంటే పార్టీ ప్రకారంగా జరిగే అధినేత ప్రోగ్రాముల్లో అయితే బొలిశెట్టి సత్యనారాయణ ఇక మీదట పాల్గొనడం అయితే తెలుస్తుంది. పర్సనల్ గా ఏదైతే వాళ్ళ బాండింగ్ అనేది ఉందో వాళ్ళ బాండింగ్ టుగెదర్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మహిజా. అదే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వచ్చిన ట్విట్టర్ లో దానిలో కూడా ఒకటే చెప్పింది, పార్టీ ప్రకారంగా ఏ పనైనా తను చేయటం లేదు, ఏదైనా చేస్తే అది పార్టీకి సంబంధించింది కాదు, బొలిశెట్టి సత్యనారాయణ వ్యక్తిగతంగా చేసిందని అయితే ఒక నిర్మాణ పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది మహిజా. రైట్, అంటే ఇది పర్యావరణ పరిరక్షణ ఈ అంశాలకు సంబంధించి పార్టీలో ఉంటూ కూడా కొనసాగొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఆయన వేరే ఏదన్నా పార్టీలో చేరే అవకాశాలు ఏమన్నా ఉన్నట్లు భావించవచ్చా? వేరే పార్టీలో అయితే ప్రస్తుతానికి అయితే ఆయన ఇచ్చిన ట్వీట్ ప్రకారం అయితే నేను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ పాల్గొనే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఏదైతే నాకు పర్యావరణం రక్షించాలి, పర్యావరణానికి జరుగుతున్న నిందలను మేము తీసుకొని వాటికి అంటూ పోరాడాలి. ఇవి రీసెంట్ గా మనం చూస్తే ఇటు కావల పౌరాలకు సంబంధించింది కూడా ఆయన ఒక ధర్నాకి చేపట్టారు. అలాగే కొల్లేరు లేక్ సంబంధించి కూడా ఆయన కొన్ని పర్యావరణ కార్యక్రమాలను అయితే చేపట్టారు. అంటే ఇప్పుడు తన పూర్తి వర్షన్ మొత్తం ఇటు ఏదైతే పార్టీల ప్రకారంగా కాకుండా పర్యావరణాన్ని సైడ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఆయన దృష్టి సారించి ఇంకా ముందుకి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని పరీక్షించాలి, ఎలా ఉంది సమస్యలు తెలుసుకోవాలని అయితే చూస్తున్నారు మహిజా. రైట్ హర్షిత, థ్యాంక్ యూ.